హలో ఎవ్రీవన్. ఈరోజు అందరూ ఇంట్రెస్టింగ్ అడుగుతున్న టాపిక్ హ్యూమన్ మెటా న్యూమో వైరస్, హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటో తెలుసుకుందాము. న్యూమో వైరస్ అంటే న్యూమోనియా కాజింగ్ వైరస్, అంటే మన ఊపిరితిత్తులకి నెమ్ము చేసే వైరస్ అనమాట. ఇది ఆల్రెడీ 2001లోనే డిటెక్ట్ చేశారు. అంటే మనకి ఆల్రెడీ ఈ వైరస్ పాతదే అనమాట, కొత్తదైతే కాదు. అందరికీ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి ఉంటుంది. సో మనం ఈ వైరస్కి అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ అయితే డెవలప్ అయి ఉంటుంది. సో ఎవరెవరు భయపడాలి అంటే చిన్నపిల్లలు, లేదంటే పెద్దవాళ్ళు, లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు కానీ, షుగర్ కానీ, బీపీలు కానీ ఇవి ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. సో దీని గురించి మనం తెలుసుకుందాము. ఇది ఎలా వస్తుంది అంటే డ్రాప్లెట్ స్ప్రెడ్, అంటే మనం దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడు, ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ దగ్గర ఉన్నప్పుడు కానీ వస్తూ ఉంటుంది. రెండో మార్గం వచ్చేసి కాంటాక్ట్ స్ప్రెడ్, అంటే మనం దగ్గినా తుమ్మినా ఏదైనా వస్తువుని పట్టుకొని అది నోటి దగ్గర కానీ, ముక్కు దగ్గర కానీ పట్టుకున్నప్పుడు ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 3 to 6 days అనమాట. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మనం ఇన్ఫెక్ట్ అయిన దగ్గర నుంచి డిసీజ్ వచ్చే టైం అనమాట. అంటే ఒక వ్యక్తి మన మీద దగ్గినప్పుడు మనకి డిసీజ్ రావడానికి కనీసం 3 నుంచి 6 రోజులు పడుతుంటుంది. దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఎవరికైనా సరే జలుబు దగ్గు ఉంటే వాళ్ళకి కంపల్సరీ దూరంగా ఉండండి. సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. దీనికి లక్షణాలు వచ్చేసి ఫస్ట్ జ్వరము, ఒళ్ళు నొప్పులు, నీరసం, అలాగే ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వచ్చేసి జలుబు, దగ్గు, ఆయాసం మొదలగినవి. అదే చిన్నపిల్లలు అయితే పాలు తీసుకోవడానికి కానీ, ఫీడ్ తీసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనకి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే SMS అంటే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. శానిటైజర్ ఏదైనా వస్తువుని పట్టుకున్నప్పుడు వెంటనే శానిటైజ్ చేయడం కానీ, హ్యాండ్ వాష్ చేయడం కానీ కంపల్సరీ. అండ్ మాస్క్ ధరించడం, ఏమైనా దగ్గుతున్నప్పుడు కానీ, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడైనా సరే మాస్క్ ధరించడం కంపల్సరీ. అండ్ సోషల్ డిస్టెన్స్ మినిమం పర్సన్ టు పర్సన్ 6 feet మెయింటైన్ చేస్తే మనకు మంచిది అనమాట. అండ్ ఆల్సో స్టే హైడ్రేటెడ్. ఏ వైరస్కైనా సరే ఇన్ఫెక్ట్ అయితే అన్నిటికంటే బెటర్ మెడిసిన్ వచ్చేసి వాటర్. ఎంత వాటర్ తాగుతుంటే అంత మంచిది అనమాట. తర్వాత వచ్చేసి ఫుడ్, కరెక్ట్ ప్రాపర్ డైట్ తీసుకుంటూ మంచిగా హైడ్రేటెడ్గా మంచి వాటర్ తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన డిసీజ్ అయితే ఏమీ చేయదు. అసలు హెచ్ఎంపీ వైరస్ టెస్ట్ ఎవరెవరు చేయించుకోవాలంటే నార్మల్గా ఉన్న పర్సన్స్కి అయితే అసలు అవసరమే లేదు. ఎవరికైతే దగ్గు ఎక్కువగా ఉండి ఆయాసం వస్తుందో, లేదా జ్వరము దీర్ఘకాలికంగా ఉండి తగ్గట్లేదో వాళ్ళు ఈ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష రెస్పిరేటరీ వైరస్ ప్యానల్ అని ఉంటుంది. అసలు ఏ వైరస్ ఎఫెక్ట్ అయింది ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది.